హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రేమపీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం. తల్లి చెప్పినట్లే మేనమామ చెప్పిన మాట వినాలని నిర్ణయించుకుంటాడు అరవింద్. అరవింద్కి తెలుసు ఈ ఎంగేజ్మెంట్ ఎంత ఫార్సో, రేపు పెళ్ళి అయిన ప్రథమ క్షణం నుంచి ఇంకా రెట్టింపు ఫార్స్. ఒక్కోసారి అతనికి అదిమి పెట్టిన మనస్సు తిరగబడుతుంది. తల్లి ఇలా నవ్వులాట బ్రతుకు అవుతుందని తెలిస్తే ఆ వాగ్దానం కలలో కూడా అడగదని తెలుసు. అయిపోయింది. ఆ తలుపులు మూసుకుపోయాయి. తల్లికిచ్చిన వాగ్దానం తప్పడం అంటే తనకి మృత్యువుతో సమానం. మామయ్య ఒక్క ప్రజ్ఞ విషయంలో ఇలా చేస్తాడే తప్ప మిగతా విషయాల్లో తన పట్ల చూపే ఆత్మీయతలో ఏం లోటు లేదు. తనకి మెడిసిన్ చదివి డాక్టర్ అయ్యి ఏ పల్లెటూరులోనో ప్రాక్టీస్ పెట్టి బీదవాళ్ళకి వైద్యం చేయాలని ఉండేది. కానీ మామయ్య తను చెప్పిన మాట వినగానే నిశ్చేష్టుడయ్యాడు. కళ్ళు వాల్చి పక్క చూపులతో యగాదిగా చూశాడు. తరువాత వరుసగా 2 రోజులు డాక్టర్ జీవితం ఎంత భయంకరమైనదో చెప్పి భయపెట్టడానికి చూశాడు. తాను అన్నిటికీ జవాబులు చెప్పాడు. చివరికి నిన్ను మెడిసిన్ చదవద్దు అనడం కేవలం నా స్వార్థం. నువ్వు MBA చదవాలి. నాకు మగపిల్లలు లేరు. ఈ ఆస్తిని, ప్రజ్ఞని నీ చేతిలో కాకుండా ఇంకొకరి చేతిలో పెట్టగలనా? ఈ ఆస్తి చూసుకోవాలి అంటే నువ్వు MBA చదవడమే ఉత్తమం. నేను చదువు ఎక్కువ లేక ఈ ముడి సరుకు సరఫరా లారీలు ఈ గోలలో పడి కొట్టుకుంటున్నాను. బిజినెస్ పెట్టిస్తాను. స్టేట్స్లో ఉన్న మన రఘునందన్ వాళ్ళు ఇక్కడ ఏదో ఐలాండ్ కొంటున్నారట. దాన్ని ప్రపంచంలోనే ఒక అద్భుత హాలిడే టూరిస్ట్గా మారుస్తారట. నీ డిగ్రీ అయ్యేలోపు అది కూడా పూర్తి అవుతుంది. నేను ఐలాండ్ రావడంతో భాగస్వామిగా చేరుతున్నాను. షేర్స్ నీ పేరిటే కొంటున్నాను అన్నాడు. ఆయన మొదటి నుంచి అంతే. అరవింద్కి ప్రజ్ఞ తనను అల్లరితో బాధపట్టినప్పుడల్లా ఆ బాధని మరిపించే తాయిలం చేతిలో పెట్టినట్టు ఏదో ఒక ఆకర్షణ కల్పిస్తూ ఉంటాడు. మెడిసిన్ చదవద్దన్నాడు. అరవింద్ సరే అన్నాడు. ఇంకేం తర్కించలేదు. అరవింద్కి అంతకంటే మంచి ప్రపంచం ఇవ్వాలి. ఇది గజకర్ణం గారి ఉద్దేశం. విశాఖపట్నం దగ్గరలో సముద్రంలో బయటపడిన ఐలాండ్ని అభివృద్ధి చేయాలనుకున్నారు. ఆ రోజు అరవింద్కి ఆ డిన్నర్, వారితో కలిసి 2 గంటలు మాట్లాడడం ఒక కొత్త ప్రపంచానికి ద్వారాలు తెరిచినట్టయింది. బుద్ధి తెలిసిన తర్వాత అతని ఆంతర్యంలో అణగదొక్కిన చిరునవ్వు పెదవుల మీదకి రావడానికి ప్రయత్నం చేసినట్టయింది. అరవింద్ డిగ్రీ పూర్తి అయ్యే లోపల LRIల సాంగత్యంలో సంపూర్ణ వ్యక్తిత్వం గల మనిషిగా అయ్యాడు. ఒక్కోసారి అరవింద్కి తన జీవితం ఏంటో తనకే అర్థం కానంత అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు తను అదే స్థితిలో ఉన్నాడు. ఇంతలో అతని భుజం మీద చేయి పడింది. అరవింద్ ఉలిక్కిపడి తిరిగి చూశాడు. ఎదురుగా గజకర్ణం గారు. ఆయన స్పర్శ ఆత్మీయంగా ఉంది. అరవింద్ ఆయనను చూడగానే ముఖం తిప్పేసుకుంటూ ఆయన చేతిని సున్నితంగా తీసేశాడు. అరవింద్, ఇక్కడున్నావేంటి? భోజనానికి రా, ఆయన బ్రతిమలాడుతున్నట్టుగా అడిగారు. నాకు ఆకలి లేదు మామయ్య. అతని ముఖం పూర్తిగా పక్కకి తిప్పేస్తూ సముద్రం అలల మీద పడే వెన్నెలని చూస్తున్నాడు. అతని కళ్ళకి ఎంతో హాయిగా ఉంది. జీవితంలో క్షణక్షణం వికారాలు చూసి ఓపికగా భరించిన వారికి ఈ ప్రపంచంలో ప్రతి చిన్న అందం గొప్ప సౌందర్యంగా కనిపిస్తుందేమో. అరవింద్, ఐ యామ్ సారీ అన్నాడు గజకర్ణం గారు. అరవింద్ మాట్లాడలేదు. మౌనంగా చూస్తున్నాడు. ఈ మాట ఆయన నోటి వెంట విని విని విసుగు వచ్చింది. దానికి అర్థం లేదు. అరవింద్, ఇందాక జరిగిన దానికి నీకు బాధ కలిగిందని నాకు తెలుసు. ప్రజ్ఞ హఠం నీకు తెలుసు కదా అన్నాడు. అరవింద్ ముఖం కొద్దిగా ఎటు తిప్పాడు. నిన్ను నేను ఎప్పుడైనా సంజాయిషి కోరానా మామయ్య అన్నాడు. ఆ మాటలు ఇంకా అతనిలో ఆవేశం చల్లారనట్లే పళ్ళ బిగువన వచ్చాయి. నువ్వు కోరకున్నా భగవంతుడికి ఇవ్వాలిగా నేను అరవింద్. ప్రజ్ఞను నీకు ఇచ్చి పెళ్లి చేసే వరకు నాకు ఈ తిప్పలు తప్పవు. ఆ 3 ముళ్ళు పడిన తర్వాత భర్తగా నువ్వు కంట్రోల్ చేసుకుంటావో లేక నాలాగే అంగీకరించి తల వంచుతావో నీ ఇష్టం. మామయ్య,
ఒక్క నిమిషం నన్ను వదిలేయమని చెబుతున్నాను నీకు. అతను కాస్త పెద్దగా అన్నాడు. అతని స్వరం సాధికారకంగా ఉంది. అది తిరగబడిన బానిస గొంతులా ఉంది. ఓకే ఓకే, నువ్వు వచ్చే వరకు నేను ఇక్కడ వెయిట్ చేస్తాను. ఆయన బాల్కనీలో మూలకి జరిగి పిట్టగోడ మీద చేతులు ఆనించి సముద్రం వైపు చూస్తూ నిలబడ్డాడు. అరవింద్ బాల్కనీకి ఈ మూల పూర్తిగా ఆయన వైపు వీపు పెట్టేసి పిట్టగోడ మీదకు చేయి ఆనించి నిలబడ్డాడు. ఇద్దరి మధ్య మౌనం, ఎదురుగా కెరటాల ఘోష. ఆవేశంతో చంద్రుడిని మళ్ళా మబ్బులు కమ్మేస్తున్నాయి. బాల్కనీలోని డోర్ తెరుచుకుంది. గజకర్ణం గారి పిఏ పురుషోత్తం వచ్చాడు. సార్, మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం అంతా వెతుకుతున్నాను. మీ గురించి, అరవింద్ గారి గురించి అందరూ అడుగుతున్నారు సార్ అన్నాడు. ఇంతలో రంగారావు గారు వచ్చి, ఓ మామ అల్లుళ్ళిద్దరూ మీటింగ్ పెట్టుకున్నారా? అరవింద్ భోజనానికి రావటం లేదు అన్నారు గజకర్ణం. వై, వాట్ హ్యాపెండ్ అన్నారు రంగారావు గారు. ఇందాక ఎంగేజ్మెంట్ వైనం అతనికి నచ్చలేదు అని చెప్పారు గజకర్ణం. అతను ఎప్పటిలాగే రాజీ పడక తప్పలేదు. వెనక్కి తిరిగాడు. ఎవరి వైపు చూడలేదు. డోర్ తెరుచుకొని వెళ్ళబోయాడు. గజకర్ణం గారు రంగారావు దగ్గరకు వచ్చి థ్యాంక్ యూ అన్నాడు. అందరూ భోజనాల హాల్లోకి వచ్చారు. అక్కడ పెద్దల కబుర్లు, చిన్నవాళ్ల నవ్వులతో, కేరింతలతో కోలాహలంగా ఉంది. అరవింద్, రంగారావు గారు, గజకర్ణం ఒక టేబుల్ దగ్గర భోజనానికి కూర్చున్నారు. 3 రోజుల తర్వాత విశాఖపట్నం డాక్ యార్డ్. ఆ రోజు సాయంత్రం గజకర్ణం గారి కారు వచ్చి పోర్టులో ప్లెజర్ ఐలాండ్ ముఖద్వారం ఆఫీసు దగ్గర ఆగింది. ముందు సీట్లో నుంచి గజకర్ణం గారు దిగారు. వెనుక సీట్లో నుంచి ప్రజ్ఞ ఉరికినట్టు దిగింది. ఆమె వెంట అరవింద్ కూడా దిగాడు. ప్రజ్ఞ ముఖం సంతోషంతో కళకళలాడిపోతోంది. తండ్రి చెయ్యి పట్టుకుంది. డాడీ, ఐ ఆమ్ లక్కీ గదు అంది. మోస్ట్ లక్కీయెస్ట్ గర్ల్ ఇన్ ద వరల్డ్ ఆయన చేయి ఎత్తి చెప్పారు. ప్రజ్ఞ బొంగమూతి పెట్టింది. డాడీ, నువ్వు కూడా లక్కీ కదూ అంది. ఎస్, నీకంటే ముందు నేనే డ్యామ్ లక్కీ అన్నాడాయన సగర్వంగా నడుస్తూ. ప్రజ్ఞ అక్కడ కోలాహలాన్ని విప్పారిన కళ్ళతో గమనిస్తోంది. అరవింద్ వారి ఇద్దరి వెనుక ఒక 3 అడుగుల దూరంలో నడుస్తున్నాడు. అతనికి ఈ ప్రదేశం కొత్తేమీ కాదు. ఫ్రెండ్స్ని పంపడానికి తరచుగా వస్తూనే ఉంటాడు. రాజహంస హార్బర్లో నుంచి బయలుదేరడమే ఒక పెద్ద వేడుక. దాన్ని చూడడానికి మనిషికి 20 రూపాయలు పెట్టి టికెట్ కొంటే హాలులోనికి రానిస్తారు. గజకర్ణం హాలులోకి అడుగు పెడుతూ వెనక్కి తిరిగి మేనల్లుడి కోసం చూశారు. అరవింద్ వస్తున్నాడు. ప్రజ్ఞ తండ్రి చేతిని వదిలేసింది. జనంతో కలిసి వెళ్ళిపోతోంది. అరవింద్ రా, ఆయన ఆగి పిలిచాడు. నువ్వు పదమావయ్యా అన్నాడు అరవింద్. ఆయన జేబులోకి చేయి పోనిచ్చి ఒక కవర్ తీసి దాన్ని గబాలన అరవింద్ చేతిలో పెట్టేశాడు. ఏమిటి మామయ్య అన్నాడు తీసి చూస్తూ. అవి ట్రావెలింగ్ చెక్స్. 4 లక్షలకు పైగా ఉన్నాయి. మామయ్య, ఏమిటిది? ఎందుకింత డబ్బు? తిరిగి ఇచ్చేస్తుంటే ఆయన చేత్తో వారించి అరవింద్ చేతనే బలవంతంగా జేబులో పెట్టించాడు. అరవింద్, ఏదైనా అవసరం ఉండొచ్చు. ప్రజ్ఞకి ఇంకో 2 వారాలు ఉండాలనిపిస్తే ఉండు. విసుక్కోకు, చిరాకు పడకు. చిన్నపిల్ల, అతి గారాబంగా పెంచాను. అదేమైనా తప్పు చేస్తే ఆ తప్పు నాదే గాని దానిది కాదు. ఆయన కళ్ళ వెంట బొటబొటా నీళ్లు వచ్చేశాయి. ఏమిటి మామయ్య ఈరోజు కొత్తగా చెప్తున్నావు అన్నాడు అరవింద్. అరవింద్లో ఒకే ఒక బలహీనత ఉంది. అది ఎవరైనా ఏడుస్తుంటే అతను చూడలేడు. తనకి చేతనైన సాయం చేసి ఊరడించాలని ప్రయత్నిస్తాడు. అరవింద్ మేనమామ జేబులోంచి జేబురుమాలు తీసి కన్నీళ్లు తుడిచాడు. ఆయన డగ్గుత్తికతో అన్నాడు. ప్రజ్ఞ పంకితనం నీకు ఇబ్బంది కలిగిస్తుంది నాకు తెలుసు. అది నాకు అలవాటైపోయిందిగా మామయ్య. ప్రజ్ఞని ఎవరైనా లోపల తిట్టుకున్నా నేను భరించలేను. ఆ పని ఎవరూ చేయరు, నేను అసలే చెయ్యను. ప్రజ్ఞని వదిలి ఇన్ని రోజులు ఎప్పుడూ ఉండలేదు. నాకెలాగో ఉంది అన్నారాయన. మామయ్య, పోని ప్రయాణం మానేద్దాం. మీ బాధ కంటే ఎక్కువ అరవింద్ ఆశగా అడిగాడు. తరువాత కథ రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి.